గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటిని నిర్బంధించడం, వేధింపులకు గురిచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో పలువురు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని స్వయంగా ఆ నటి పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ కేసుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తప్పు చేసిన ఏ పోలీసు అధికారిని క్షమించేది లేదని వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ఈ ఘటనపై సీఎం స్పందించారు. బాలీవుడ్ నటిపై గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురిచేశారని, ఇలాంటి ఘటనతో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందని మండిపడ్డారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా కూడా వారిని పట్టుకుని కఠిన శిక్షలు విధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆడబిడ్డల భద్రత కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తేల్చి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా చిట్చాట్లో చంద్రబాబు పలు విషయాలను పంచుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడారు. వైసీపీలో ఎమడలేక చాలా మంది తమ వైపు వస్తామంటున్నారని పేర్కొన్నారు. అయితే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే నేతల చేరికలు ఉంటాయని వెల్లడించారు. బాధితులను రక్షించాల్సిన పోలీసులే ఆమెను బెదిరించారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ హీరోయిన్ ను చిత్రహింసలకు గురిచేసి అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలంతా భయంతో బిక్కుబిక్కుమంటూ బతికారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. పాబ్లో ఎస్కోబార్ లాంటి వ్యక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ సర్వనాశనమవుతుందని పేర్కొన్నారు. కొలంబియా దేశం ఉంది తెలుసా? ఎంతమంది తెలుసు కొలంబియా దేశం? చేలు పైకెత్తండి పిల్లలకి. కొలంబియా దేశం చరిత్ర చదవలేదు మీరుగా? అదే మరిగా పాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు, చదివారా? ఫ్లెక్సీలో దీంట్లో వచ్చాయి, సీరియల్లో వచ్చాయి. ఆడొక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి అమెరికాకు పంపించి ఆ డబ్బులు పెట్టి అక్కడ రౌడీజం చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కడాన మీరు చూస్తే 12 మంది 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి. ఎప్పుడో జరగల. నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది. 85-90. నేను 75 రాజకీయానికి వచ్చాను. అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా ఇది చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబార్ ఏ విధంగా ఉంటాడో మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అది ఏమరుగా చేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, అవునా కాదా? మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా? మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా? మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో? మొన్నటి వరకు లేరు కదా, భయంగా ఉండేవాడు. అవునా కాదా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి? రౌడీ పాలనకు భయపడిపోయారు. ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం. అందుకే ఆయన రానియకుండా ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే ఆయన రావడానికి వస్తే ఆయన రానియకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్న అవన్నీ ఫ్రీగా ఉన్నారు. అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుందమ్మా? మీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. స్టేట్ పోతుంది, మీ భవిష్యత్తు ఉండదు, అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా మిమ్మల్ని అందరూ నిన్న ఒకసారి చూశారు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న. ఈరోజు వింటున్నారా మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి
దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులు ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాం, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం.